నమస్తే అందరికీ నేను మీ జనం టీవీ శంకర్ బీఎస్పీ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసిండు। ఈ రాజీనామా వెనుక రెండు కారణాలు ఉన్నాయి। రెండు కారణాలు ఏంటో ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా। ఆ రెండు కారణాల వల్లనే ఆయన బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిండు। ఆ రెండు కారణాలకు సంబంధించి పూర్తిగా మీ ముందుకు తీసుకొస్తా। ఇది ఎవరినో కించపరచడానికో ఎవరినో ఇబ్బంది పెట్టడానికో తెలియదు। ఆ ఇబ్బంది పెట్టేటువంటి విషయం కోసం నేనే మీ ముందుకు తీసుకొస్తలేను, మనకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం మీ ముందుకు తీసుకొస్తున్నా। అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆయన విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ తీసుకున్నప్పుడు అనకన్నా ముందు మరొక ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు మురళి కావచ్చు, ఇంకొక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు। ఈ ముగ్గురు కూడా విఆర్ఎస్కి అప్లై చేసినప్పుడు ఇక్కడ ఆకునూరు మురళి ఆపినారు, అట్లాగే ఇంకొక ఆఫీసర్ అనేది ఆపినరు। కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయగానే అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ వెంటనే రాజీనామాను ఆమోదించారు। ఎందుకంటే కేసీఆర్ అంటే ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆయనే ఒకటే కాబట్టి అప్పుడు వెంటనే ఆమోదించారు। అయితే అనూహ్యంగా కేసీఆర్ పార్టీలోకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోవాలి, అంటే బీఆర్ఎస్ పార్టీలోకి పోవాలి। కానీ బీఎస్పీ వైపు ఎందుకు వచ్చిండనేటువంటిది కూడా మనం ఒక నిమిషం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది। అయితే అప్పుడు బీఎస్పీ పోకుండా కేసీఆర్ పార్టీలోకి పోతే కొంత ఇబ్బందికరంగా ఉండేది కేసీఆర్కు, ఎందుకంటే గెలిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకటే గెలిచే అవకాశం ఉంటుంది। కాబట్టి నువ్వు బీఎస్పీ పార్టీలోకి పో, బీఆర్ఎస్ పార్టీలోకి వద్దు అని కేసీఆర్ ఆడిన డ్రామా ప్రకారమే బీఎస్పీ పార్టీలోకి పోయాడు। ఎందుకోసం అంటే కేసీఆర్ మీద వ్యతిరేకంగా దళితులు ఉన్నారు, దళిత బంధు కావచ్చు, దళిత ముఖ్యమంత్రి కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ దళితులకు అందలేదు అని చెప్పేసి దళితులంతా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారు। కాబట్టి ఆ వ్యతిరేక ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపు లేకపోతే బీజేపీ వైపు పోకుండా ఉండడం కోసమే బీఎస్పీ పార్టీ నుంచి వెళ్ళి 119 నియోజకవర్గాల్లో పోటీ పెట్టు అని చెప్పేసి కేసీఆర్ వెనుకుండి నడిపించిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను। నడిపించిన క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిర్రు, తక్కువ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5, 10, 20, 30, 40 వేల ఓట్లు కూడా చీల్చిర్రు। అవన్నీ కూడా కేసీఆర్ వ్యతిరేక ఓట్లు, తద్వారా కేసీఆర్కు లాభం చేకూరింది, కానీ అధికారంలోకి రాలేకపోయాడు। అయితే ఇది జరుగుతున్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ప్రవీణ్ కుమార్ ఓడిపోయిండు। తర్వాత ఆయన కళ ఏంటంటే చట్టసభలలో అడుగుపెట్టాలి। అయితే మొన్న బీఎస్పీ పార్టీ నుంచి అడుగుపెట్టలేదు కాబట్టి కాంగ్రెస్ వైపు పోలేడు, కేసీఆర్ తోటి స్నేహపూర్వకంగా ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చిండు। మాయావతి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు, ఆమె ఆమోదం లేకుండానే కేసీఆర్ తోటి పోయి పొత్తు అనేటువంటిది కుదుర్చుకుండు। మరి కుదుర్చుకున్నటువంటి క్రమంలో మాయావతికి తెలియదు, అప్పటికే కేసీఆర్ని మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు। వాళ్ళ పార్టీ అంతర్గత విషయంలో కేసీఆర్ జోక్యం తీసుకున్నాడు। అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తోటి మైత్రి కొనసాగుతూనే నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేయాలి, బీఎస్పీ నుంచి పొత్తు బీఆర్ఎస్ పొత్తులో అట్లాగా ఎంపీగా గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చాలా కలలుగా అన్నాడు। అట్లా పొత్తు పెట్టుకున్నాడు। పొత్తు అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ బీఎస్పీ పార్టీకి 2 సీట్లు అని చెప్పేసి అనౌన్స్ చేసింది, మిగతా సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుస్తాడు అనేటువంటి ఊహాగానాల్లో ఉన్నారు। అయితే మరి సడన్గా ఉన్నట్టుండి ఎందుకు రాజీనామా చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు పోతున్నాడు అంటే మనకు ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి। ఒకటి, ఈరోజు సాయంత్రం బీఎస్పీ చీఫ్ మాయావతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించనుంది। కాబట్టి సస్పెండ్ చేస్తున్నారు అంటే రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి ముందే రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు। అయితే మాయావతి ఎందుకు మరి టైట్ చేసింది అనేది ఒకసారి మనం చూద్దాం। 2 కారణాలలో ఫస్ట్ కారణం మనం చర్చించుకుంటున్నాం। అయితే మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలు రాష్ట్రపతిని నిలబెట్టినాయి,
బీజేపీ మిత్రపక్షాలు రాష్ట్రపతిని నిలబెట్టినాయి. అప్పుడు బీజేపీకి అనుకూలంగా మాయావతి ఓట్లు వేయించింది తన ఎంపీలతోటి. అంటే బీజేపీ మతోన్మాదం, బీఎస్పీది బహుజనవాదం. బహుజనవాదం పోయి మతోన్మాదానికి ఓటేసింది. అంటే ఆమె ఇండైరెక్ట్గా ఎందుకు ఓటేసింది మరి? బీఎస్పీ మాయావతి చీఫ్ను ఆమె మీద ఈడీ ప్రయోగాలని, ఆమె ముఖ్యమంత్రి చేసినప్పుడు అవినీతి ఆరోపణలు అని చెప్పేసి తీసుకుపోయి జైల్లో వేయకుండా ఉండడానికి బీజేపీ తోటి చీకటి రహస్య ఒప్పందం కూర్చుకొని అక్కడ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసింది బీఎస్పీ అధినేత మాయావతి. కాబట్టి తన సిద్ధాంతం అంతా కూడా బీజేపీ వైపే ఉండాలి, బీజేపీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మాయావతి ఉంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి బీజేపీకి సపోర్టు లేకుండా ఇటు కేసీఆర్ వైపు పోతున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి బీజేపీ నాయకులు చెప్పిరు ఆల్రెడీ, మాయావతి సెంట్రల్ వాళ్ళకి చెప్తే మాయావతితో చర్చించి ఇట్లా జరుగుతుంది, ఆయన మీద చర్యలు తీసుకోండి, సస్పెండ్ చేయండి, మాకు అక్కడ నష్టం జరిగేటట్టుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల మాకు నష్టం జరిగేటట్టుంది బీజేపీకి, కాబట్టి మీరు సస్పెండ్ చేయండి, లేకపోతే మీకు ఇబ్బంది జరుగుతుంది, మీ పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, మిమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ ఈడీ అంత కొంత భయపెట్టించే ప్రయత్నం చేశారు. కాబట్టి మాయావతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని సస్పెండ్ చేసే ముందే ఆయనే పార్టీని రాజీనామా చేసిండు. అంటే సస్పెండ్ చేసిండ్రు అనేదానికంటే రాజీనామా చేసిందే బెటర్ కాబట్టి రాజీనామా చేసిండు, అదొక కారణం. రెండో కారణం ఏంటంటే ఆయన ఎంపీ ఇంకా పొత్తుల చర్చలు బీఆర్ఎస్ పార్టీతో నడుస్తున్నాయి కాబట్టి ఎట్లాగో నాగర్ కర్నూలులో పర్యటించాలి. నాగర్ కర్నూలులో పర్యటిస్తున్న క్రమంలో బీఎస్పీ నాయకులు కావచ్చు, లేదా బహుజన సిద్ధాంత నాయకులు కావచ్చు, లేకపోతే ప్రవీణ్ శ్రేయోభిలాషులు కావచ్చు, ప్రవీణ్ కుమార్ సార్ శ్రేయోభిలాషులు కావచ్చు, బహుజన సిద్ధాంతవాదులు కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నిలదీస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని బహుజనవాదం అని చెప్పేసి వచ్చినావు, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ తోటి పొత్తు పోతున్నావు, నువ్వు ఎట్లా గెలుస్తావు, మేము ఓట్లు వేయమని చెప్పేసి గట్టిగా చెప్పారు. గట్టిగా చెప్పేసరికి అక్కడ టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు అంతా కూడా ఈ పెత్తందారులు, పెద్ద కులాల వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. కాబట్టి ఇక నువ్వు వాళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఉంటే మేము ఓట్లు వేయము, అటు దళితులు కూడా ఓట్లు వేసేటట్లేరు, బహుజన సిద్ధాంతం బహుజనవాదులు ఓట్లు వేసేటట్లేరు, రెడ్డి సామాజిక వర్గం పెద్ద అగ్రవర్ణాలు కూడా ఓట్లు వేసేటట్లేరు, కాబట్టి నువ్వు వెంటనే బీఆర్ఎస్లో చేరితే బాగుంటుంది, నీకు ఓట్లు వేస్తారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కారు మీదనే పోటీ చేస్తే గెలిచే అవకాశాలే ఉంటాయి, బీఎస్పీ మీద వేస్తే తక్కువ గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి, కాబట్టి బీఎస్పీలో చేరితేనే బాగుంటుంది అనేటువంటిది నిర్ణయించుకున్నాడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే రెండు కారణాల వల్ల ఆయన రాజీనామా చేసిండు బీఎస్పీ పార్టీకి, బీఆర్ఎస్లో పోయిండు. ఒకటి సస్పెండ్ చేస్తుంది, సస్పెండ్ కంటే ముందే ఆయన పార్టీని రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోవాలి, ఒక కారణం. రెండోది బీఎస్పీ తరపున పోటీ చేస్తే నాగర్ కర్నూలులో గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, అగ్రవర్ణాలు ఎవరు కూడా ఓటు వేసే అవకాశం లేదు. కాబట్టి ఈ రెండు కారణాలు దృష్టిలో పెట్టుకుని ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు. మొత్తం మీద దొరగడిలకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోతున్నాడు. ఎవరి మీద అయితే పోరాటం చేయాలో, పెత్తందారుల మీద, దొరల గడిల మీద పోరాటం చేయాల్సినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన తాకట్టు అంటే ఈ దళిత బహుజనుల యొక్క స్వెరల యొక్క ఆత్మగౌరవాన్ని గడిల దగ్గర తాకట్టు పెట్టడానికి గడిలలో చేరుతుండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసేది తప్ప రైటా అనేటువంటిది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.